హాయ్ అండి. నమస్తే. భవజ్ఞాస్ కిచెన్‌కి స్వాగతం. ఈరోజు మన కిచెన్‌లో వెన్నుండలు మేమెలా తయారు చేస్తామో ఒకసారి చూద్దామా? ఈ వెన్నుండలు ఎంతో మృదువుగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయండి. దీనికోసం నేను ఒక గిన్నెతో బియ్యం పిండి తీసుకున్నాను. ఈ బియ్యం పిండిలో కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఉప్పు ఎక్కువ వేసుకోకూడదండి. నేను చిటికెడు కంటే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. తర్వాత ఇందులోనే కాస్త వెన్నపూస వేసుకున్నాను. ఇది మజ్జిగ చిలికి చేసిన వెన్నపూసండి. పచ్చిపాల మీద నుంచి తీసింది కాదు. ఈ వెన్నపూస పిండిలో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇది మొత్తం కలిసిన తర్వాత దీన్ని ఒక ముద్దలాగా ఫామ్ చేస్తే ముద్దకొచ్చింది అంటే మనం వేసిన వెన్నపూస సరిపోయింది అని అర్థం. మేమైతే ఇలాగే చేస్తామండి. మీకు నచ్చితే మరి కాస్త వేసుకోవచ్చు. ఎక్కువ వెన్నపూస వేసినా మరీ గుల్లగా ఉండి ఊరికే చిదురైపోతాయి. ఇప్పుడు ఇందులో పాలు పోసుకుంటున్నాను. పాలు పచ్చివైనా పర్వాలేదు, కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదండి. పాలు చూసుకుంటూ ఒకేసారి మొత్తం పోసేయకుండా మనకి ఎన్ని పడతాయో పిండికి అలా పిండిలో చూసుకుంటూ పోసుకోవాలి. ఒకేసారి పోసుకుంటే జారైపోతుంది కదా, అందుకననమాట. ఇప్పుడు మనం దీన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నేను 2 ముద్దలుగా తయారు చేసుకున్నాను. అందులో నుంచి ఒక ముద్దలో నుంచి చిన్న ఉండ తీసుకుని ఈ పిండి గాలికి ఆరిపోకుండా దాని మీద మూత పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి మెత్తగా కలుపుకుని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఈ ఉండలు మరీ పెద్దవి కాకుండా అలానే మరీ నలుసంత కాకుండా మన చిన్న రేగ్గాయలు ఉంటాయి చూడండి, ఆ చిన్న రేగ్గాయల సైజ్ చేసుకుంటున్నాను. ఒకటి నిమ్మకాయంత ఒకటి రేగ్గాయంత కాకుండా చిన్న చిన్న తేడాలున్నా ఏం కాదు. పిండి ఎక్కువ మొత్తంలో చేసుకోవాలి అనుకుంటే పిండిలో పాలకు బదులు నీళ్లు పోసి కలుపుకోవాలండి. పాలు పోస్తే ఏంటంటే కొంచెం నిలవ ఉండేటప్పటికి గట్టిగా అయిపోతాయి కరకరలాడకుండా, అందుకు. నాకు మా చిన్నబాబు హెల్ప్ చేస్తున్నాడండి. అమ్మ నేను కూడా చేస్తాను ఉండలు అని చెప్పి. నన్ను తను బాగా విసిగిస్తాడు. అలాగే నాకు హెల్ప్ కూడా చేస్తాడు అవసరమైనప్పుడు. ఇద్దరం కలిసి మొత్తం పిండి ఉండలు చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ ఉండలు పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకున్నాను. నూనె వేడైన తరువాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న వెన్నుండల్ని నూనెలో వేసుకుంటున్నాను. ప్లేటుని నెమ్మదిగా కదుపుతూ ఉంటే అవే జారి నూనెలో పడతాయండి. కాగిన నూనె చేతి మీద పడకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇవి వేసిన వెంటనే తిప్పేయకుండా 1-2 నిమిషాలు అందులో అట్లానే ఉంచేస్తే కొంచెం గట్టి పడతాయి. గట్టిపడిన తర్వాత వాటంతట అవే ఊడిపోతాయి. తర్వాత మనం అపకతో అప్పుడప్పుడు తిప్పుకుంటూ మాడిపోకుండా చక్కగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడప్పుడు తిప్పుకుంటూ వేయించుకుంటే అన్ని వైపులా చక్కగా వేగుతాయి. మంచి రంగు వచ్చాయండి. నేను వీటిని తీసేస్తున్నాను. వీటిని నేను మళ్ళీ ఇంకో పళ్ళెం చేయడం ఎందుకు అని చెప్పి ముందుగా పిండి కలుపుకున్నాను కదా, అదే పళ్ళెంలో వేసుకుంటున్నాను. అలాగే ఇవి పక్కన పెట్టేసుకుని మిగతా ఉండలు కూడా వేసేసుకోవాలి. నేను చేసిన ఉండలు 3 వాయిలు అయ్యాయండి. మొత్తం అన్నీ ఇంచుమించు ఒకే రంగు వచ్చేలాగా వేయించుకున్నాను. చూశారు కదా. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఎంతైతే పిండి తీసుకున్నానో నేను అంతే బెల్లం తీసుకున్నాను. బెల్లం అనేది మన ఆప్షన్ అండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఎంత పిండి తీసుకున్నానో అంతే కొలతతో బెల్లం వేసుకున్నాను. బెల్లంలో కొద్దిగా నీళ్లు పోసి కరిగించి ఒకసారి వడకట్టుకుంటున్నాను. బెల్లంలో చిన్న చిన్న రాళ్ళు ఇసుక ఉంటాయి కదా, అందుకని వడకట్టుకున్నాను. ఇప్పుడు ఈ బెల్లాన్ని తీగపాకం వచ్చేలాగా ఉడికించుకోవాలి. మనం 2 వేళ్లతో పట్టుకుని మధ్య మధ్యలో ప్రెస్ చేస్తూ ఉంటే తీగ నిలబడాలి. అలా చిన్నగా తీగపాకం వచ్చేలాగా పాకం పట్టుకోవాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా యాలకుల పొడి వేసుకున్నాను. యాలకుల పొడి వేసుకుంటే మంచి సువాసన వస్తుంది కాబట్టి నేను వేసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాను. ఈ యాలకుల పొడి, నెయ్యి మొత్తం కలిసేలాగా ఒకసారి పాకంలో కలుపుకుని ఇప్పుడు ఈ పాకాన్ని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న వెన్నుండల్లో వేసుకున్నాను. ఇవి తిప్పుతూ ఉంటే పాకం ఆరే లోపల గట్టిగా పొడి పొడిగా అయిపోతాయండి. ఆరిపోయే వరకు తిప్పుకుంటూ ఉండాలి. మా చిన్నతనంలో చిరుతిళ్ళంటే ఎప్పుడు ఇవే ఇంట్లో నిల్వ చేసెట్టి పెట్టేవారండి. మేము బడికెళ్ళిపోయిన తర్వాత పెద్దవాళ్ళు చేసేవారు. సున్నుండలు, వెన్నుండలు, కజ్జికాయలు, రవ్వ లడ్డూలు,
కారపూస, చెక్కలు, చెక్కిడాలు ఇలాంటివి తయారు చేసి పెట్టేవారు. మన ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళెవరైనా మీ ఇంట్లో మీ చిన్నతనంలో ఏం వంటలు చేసేవారో కామెంట్ చేయండి. ఇవి ఆరిన తర్వాత మూత గట్టిగా ఉన్న డబ్బాలో గానీ, బాక్స్‌లో గానీ వేసి పెట్టుకుంటే వారం 10 రోజులున్నా ఏం కాదండి. ఛానల్‌ని కొత్తగా స్టార్ట్ చేశాను. మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థాంక్ యూ.